మా తల్లిదండ్రులు నేను నపుంసకుడని చెప్పి ఇంక మా ఇంట్లోంచి గెంటి వేశారనమాట. మరి అప్పుడు ఇంకా నాకు ఇంక ఎవరు తెలవదండి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఏంటో ఇంకా అలా నెట్టేసినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డానమాట. ఎంతగానో మరి ఈ లోకంలో ఇంకా ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని చేరదీసేవాళ్ళు లేరు. మరి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా మన ప్రభువును రక్షకుడినైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు జగ్గయ్యపేట ప్రాంతంలోని శిల్ప గారి వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం. మరి తను అందరికీ దాదాపుగా సుపరిచితురాలే. అనేక ప్రాంతాల్లో బహుబలంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనరాలు. మరి వారు ఒక ఇజ్రాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నారు. సమాజంలో అనేక రకాలైనటువంటి అవమానాలు, నిందలు, తునీకారాలు, వెలివేతల మధ్య వారు ప్రభుని విశ్వసించడం జరిగింది. వారి శరీరంలో ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి తన సొంత వారే, తన కుటుంబ సభ్యులే ఆమెను నిష్కారణంగా వెలివేయటం జరిగింది. తదుపరి ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎంతో బాధపడింది. మరి దేవుని యొక్క మహాకృప ఆవిడ మీద ఉండబట్టి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి సాక్ష్యం ఇచ్చడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నది కనుక మరి ఆవిడ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రైజ్ లేడమ్మా. ప్రైజ్ కార్తిక్ బ్రదర్, ప్రత్యేకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. వందనాలండి. మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని ముందుగా మాకు తెలియపరచండి. నేను జగ్గయ్యపేట పక్కనే జయంతిపురం అనే గ్రామంలో పుట్టి పెరిగానమాట. అయితే మా తండ్రి గారికి మేము 5 సంతానము. మరి ముగ్గురు మగోళ్ళము, 2 ఆడవాళ్ళం అనమాట. అయితే నేను పుట్టినప్పటి నుంచి ఇంకా మా అన్నదమ్ములందరినీ ఇంకా పనులకు పంపించేవాళ్ళు. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇంకా మా తల్లిదండ్రులు మంచిగా చదివిచ్చేసి మంచి ఉద్యోగము చేయించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారనమాట. మరి అలాగే నేను ఎదుగుతున్నాను. 7th చదివేశాను. 7th చదివిన తర్వాత ఇంకా మళ్ళీ 10th. మరి ఇంకా ఈ 7th చదివిన కాడ నుంచి ఇంకా నాలో తెలియని మార్పులు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. మార్పులు వచ్చేసినప్పుడు నాకు చాలా బాధ వేసేది. అసలు ఎందుకు ఈ మార్పులు వచ్చేస్తున్నాయి, అసలు ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా నాలాంటి వాళ్ళు అని చెప్పి మరి ఆ మార్పుల వలన చూస్తూ ఉంటే ఇంకా ఆడవాళ్ళు చేసే ప్రతి ఒక్క పని నేను చేసేస్తున్నాను అనమాట. మరి ఇంక వాటిని చూసి ఇంకా ముందుగా ఇంకా మా చుట్టుపక్కల నన్ను చూసి ఎంతగానో నన్ను హేళన చేసేవాళ్ళు, ఎంతగానో నన్ను చూసి ఇంకా వాళ్ళు అవమానపరిచేవాళ్ళు, ఎంతగానో చూసి నన్ను ఇంక గేలి చేసేవాళ్ళు అనమాట. మరి అలాగా చెప్తా ఉంటే నాకు చాలా భయం వేసేది, చాలా బాధ వేసేది. అసలు ఏంటి వీళ్ళు నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పి నేను ఎంతగానో బాధపడేదాన్ని. ఆ తర్వాత ఈ వయసు ఎంత ఉండదండి? అప్పుడు నాకు వయసు 7th చదవటం అంటే ఒక 13-14 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఓకే. మరి ఆ వయసులో మరి ఇంకా ఆ తర్వాత నాన్నగారు కూడా ఏంట్రా నువ్వు అలా ఆడవాళ్ళు చేసే పనులు చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసేది. నిజంగా నాలో ఉన్న లోపం నేనే గుర్తించలేక చాలా బాధపడిపోయి ఆ తర్వాత ఇంకా మా నాన్నగారు పొలం పనులు చేస్తారనమాట. అందులో మందు ఉంది, ఇంకా పాయిజన్ ఉంటే అది గ్లాస్లో పెట్టేసుకొని తాగి చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇంకా అది తాగటానికి వెళ్ళే ముందు ఏదో ఒక తెలియని ఇంకా నాలో అయ్యో బ్రతకాలి, ఇంకా చనిపోవటం ఎందుకని చెప్పి అలా నాలో మనసులో ఇంకా భావం కలిగినప్పుడు నేను ఏం చేశానంటే అది పారబోసేసి మళ్ళీ ఇంకా ఎలాగైనా సరే ఇంకా బ్రతకాలి, చనిపోకూడదు అని చెప్పి ఇంకా 10th నుంచి కంటిన్యూ అవుతూ ఇంకా ఇంటర్కి వెళ్ళిపోయాను అనమాట. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారనమాట. అయితే ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ కాలేజీలో కూడా ఇంకా చాలా అవమానాలు, చాలా ఇంకా నన్ను చూస్తే ఇష్టానుసారంగా 0.5 అని చెప్పి, కొజ్జా అని చెప్పి ఇంకా ఇష్టానుసారంగా ఇంకా అలాంటి మాటలు వింటూ ఉంటే ఇంకా నాకైతే ఎంత బాధ. అసలు ఈ జనాల మధ్య నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలి అని చెప్పి మరి ఇంట్లో చూస్తూ ఉంటే నాన్నగారు ఇష్టానుసారంగా తిడతా ఉన్నారు. ఇంకా మా చుట్టుపక్కల చూస్తూ ఉంటే మా ప్రాంతంలో కూడా నన్ను ఇంకా ఎగతాళి చేసి వాళ్ళు హేళనగా మాట్లాడేవాళ్ళు. ఈ కాలేజీలోకి వెళ్ళినా కూడా ఇంకా కాలేజీలో కూడా ఇష్టానుసారంగా నన్ను గేలి చేసేవాళ్ళు అనమాట. మరి ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోవాలని చెప్పి నాకు చాలా భయం వేసేదంట. నిజంగా ప్రపంచంలో ఇంకా ఎక్కడికైనా దూరంగా మనుషులు లేని ప్రాంతంలో వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నా నేను.
కానీ ఆ తర్వాత నాన్నగారు మంచిగా చదవాలి, ఇంకా నువ్వు మంచి జాబ్ చేయాలి అని చెప్పి నాకు కూడా అదే అనమాట, మంచి చదువుకొని లైఫ్లో నేను మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి. కానీ ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ప్రాబ్లం వచ్చేస్తూ ఉంది. మరి ఇంకా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలంటే నా వల్ల కావట్లేదనమాట. ఇంకా ప్రతి క్షణం నిజంగా చనిపోవాలి అనుకున్నానులే. కానీ ఇంకా ఆ తర్వాత డిగ్రీ బాధల్లోనే ఉంటున్నా, శ్రమల్లోనే ఉంటున్నాను, ఇంకా అలాగే ఏడుపులే ఉంటున్నాయి. ఇంకా అయితే మా నాన్నగారు ఇష్టానుసారంగా ఇంకా వీళ్ళు చెప్పే మాటలు విని ఇంకా నన్ను కొట్టి ఇష్టానుసారంగా ఇంకా ఇంట్లో రానిచ్చేవాడు కాదనమాట. నువ్వేంటి ఇలాగ ఆడంగి పనులు చేస్తూ ఉన్నావు అది ఇది అని చెప్పేసరికి ఇంకా కొన్ని దినములు నేనైతే ఇంకా ఒక 3 రోజులు 4 రోజులు ఒక్కొక్కసారి వారం రోజులు కూడా అన్నం నీళ్లు లేకోకుండా ఇంకా కడుపు మార్చుకొని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి ఇంకా మా చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదనమాట. అలాంటి చాలా రోజులు గడిపానమాట నేను. ఇంకా అప్పట్లో నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు కాదు. ఇంకా ఆ తర్వాత మా నాన్నగారికి మా వాళ్ళు చెప్తే ఇంకా తర్వాత పోనీలే అని చెప్పి వాళ్ళు మళ్ళీ రానివ్వటం. ఆ తర్వాత డిగ్రీలో కూడా జాయిన్ అయితే డిగ్రీలో కూడా చాలామంది నన్ను ఇంకా నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పి నన్ను ఎంతగానో ఇచ్చేశారు. ఆయన నేను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశాను అనమాట, సార్ నన్ను ఇలా అంటున్నారంటే. ఆయన కూడా ఇంకా వాళ్ళని తిట్టాడు. కానీ ఇంక వాళ్ళు ఆపుకోకుండా ఇష్టానుసారంగా నిజంగా అసలు ఈ ఏరియాలో కానీ అసలు వండుకోకుండా దూరంగా ఎక్కడనే వెళ్ళిపోవాలని చెప్పి నేను ఎంతో బాధపడ్డానమాట. మరి అక్కడ చూస్తూ ఉంటే నాన్నగారు ఇష్టానుసారంగా ఇంకా కొట్టేవాళ్ళు అనమాట. ఇంకా ఏంటంటే నాలో లోపం ఉంది, కేవలం ఈ లోపం ఉందని చెప్పి ఇంకా ఇష్టానుసారం కొడితే ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి, ఉండకూడదు అని చెప్పి ఇంకా ఒకానొక రోజు ఇంకా డిగ్రీ నాది ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆఫ్ చేశారనమాట. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇంకా మా నాన్నగారు అన్నారు, మా తమ్ముడికి మా చెల్లెలకి ఇంకా సంబంధాలు వస్తూ ఉన్నాయి. అప్పటికి మా అక్కకి పెళ్ళి అయిపోయింది. మరి వాళ్ళకి సంబంధాలు రావాలంటే ఎలాగ, నువ్వు ఇలా ఉన్నావు కదా, అసలు సంబంధాలు ఎలా వస్తాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మా ఇంట్లో నుంచి. ఇంకా నా బట్టలు ఇంకా నా బుక్స్ అవన్నీ తీసి పడేసేసరికి నాకు చాలా బాధేసింది. అప్పటికి నేను చదువుకున్నాలే కానీ ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఏం చేయాలని చెప్పి నాకు తెలియదు. అప్పుడు ఇంకా చాలా ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఎంతగానో బాధపడిపోయాను నేను. ఆ తర్వాత ఇంక మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట. తను చూస్తూ ఉంటే తను కూడా ఇంకా నమ్మాలా ఇంకా ట్రాన్స్జెండర్ అనమాట. తనకి నాలాగే ఇంకా హావభావాలు, తన్ని కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా ఇష్టానుసారంగా కొడుతూనే ఉన్నారనమాట. ఇంకా నాకు తెలిసింది ఇంకా పాపం వాడొక్కడే అనమాట. మరి తనకు ఫోన్ చేసి ఇంకా నన్ను కూడా ఇలాగ చేస్తున్నారు, నేను కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఇంకా పోనీలే ఇద్దరం వెళ్ళిపోదాం దూరంగా ఇంకా ఈ ఏరియాలో వండుకోకుండా అని చెప్పి ఇంకా విజయవాడ వెళ్ళామన్నమాట. విజయవాడ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇంకొక 3 రోజులు ఉన్నాము, తీసుకెళ్తాము, మేము ముంబై తీసుకెళ్ళిపోతామని చెప్పారనమాట. అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటారు. మరి అక్కడికి తీసుకెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఇంకా మేము 3 రోజులు అక్కడికి చాలా బాధ, అసలు ఈ ఏరియా వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి నాకు చాలా బాధ అనిపించేది. మళ్ళీ ఎక్కడ మన చుట్టాలు కనబడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి ఇంకా 3 రోజుల తర్వాత అక్కడ ఉండి ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారనమాట. మరి ముంబై తీసుకెళ్ళిపోయినాక అక్కడ ఇంకా మా గురువు గారు అని చెప్పి ఒక ఆవిడ ఉంటుంది. మరి ఆమె దగ్గర ఇంకా ఉండి ఇంకా వెళ్ళి ఇంకా భిక్షాటన చేసేవాళ్ళు భిక్షాటన, ఇంకా డ్యాన్స్లు వేసేవాళ్ళు డ్యాన్సు, ట్రైన్లో అడుక్కునేవాళ్ళు. అలా అడుక్కొని ఇంకా అలా జీవనం సాగిస్తూ ఉన్నారు. మొత్తం ఒకే కేటగిరీ అండి? మొత్తం ఒకే కేటగిరీ అనమాట. ప్రతి ఒక్క ఇంకా హిజ్రా కమ్యూనిటీ అక్కడే ఉంటారు, తన దగ్గరే. ముంబైలో ఎవరైనా గురువు అనేవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా తన దగ్గరే ఉండాలన్నమాట. కొత్తగా మీరంటే ఇప్పుడు ఇంట్లోంచి వెలివేయబడి వెళ్ళారు, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ సమస్యలతో వచ్చి ఉంటారు? అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోంచి వెలివేయబడి ఇంకా ఇంట్లోంచి గెంటేసి ఇంకా ఇంట్లోంచి ఇంకా వాళ్ళు కాదు అన్నప్పుడు వచ్చిన వాళ్ళే అనమాట అందరూ. అందుకని చెప్పి ఒక కమ్యూనిటీగా ఉన్నారనమాట. ఓకే. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళకి సంపాదించి కొన్ని రోజులు ఇవ్వాలి. మరి అలా సంపాదించి ఇస్తున్న క్రమంలో ఇంకా అక్కడ మనకి హిందీ రాదు, ఏం రాదు. ఇంకా లోకల్ ట్రైన్లో నేను 2-3 సార్లు పడిపోయాను. కానీ అక్కడ చనిపోవాలి ఇంకా. కానీ అక్కడ కూడా ఇంకా దేవుడు తప్పించాడనమాట. తప్పించి ఆ తర్వాత ఇంకా అక్కడ దాదాపు ఒక 3 సంవత్సరాలు ఉన్నారనమాట. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా అక్కడ వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఇంకా సంపాదించింది మొత్తం తీసుకొని ఇంకా వాళ్ళు కూడా టార్చర్ చేస్తూ ఉన్నాయి, మనుషుల్ని టార్చర్ పెడతా ఉంటే ఇంకా వామ్మో ఇక్కడ కూడా ఉండకూడదు. ఇంకా నేను ఇంకా మా ఊర్లోనే అనుకున్నా, ఇంకా తల్లిదండ్రుల దగ్గర అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చా కూడా ఇలాగే ఉందని చెప్పి ఇంకా అక్కడ నుంచి నేను
ఢిల్లీ వెళ్ళిపోవటం జరిగిందనమాట. ఇంకా ఢిల్లీ నుంచి ఇంక వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఇంకా మా గురువులు అనేవాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర ఇంకా వెళ్ళి ఇంకా ఉంటుంటే వాళ్ళు చెప్పారు, ముందు మాకు నువ్వు సంపాదించి ఇవ్వాలి కొన్ని సంవత్సరాలు అని చెప్పినప్పుడు నేను అలాగే ఇస్తానమ్మా అని చెప్పి అక్కడ ఉన్నానమాట. మరి సంపాదించి ఇవ్వటం అయిపోయింది, వాళ్ళకు 3 సంవత్సరాల దాకా సంపాదించి ఇచ్చేసాను నేను. ఆ తర్వాత చూస్తూ ఉంటే ఒకానొక రోజు ఇంకా చెప్పాను, అమ్మ మాకు కూడా ఇంకా అందరూ ఉన్నారు కదా, మాకు కూడా ఇంకా డబ్బులు అవసరం కదా, ఇంకా మా సంపాదన మేము పెట్టుకుంటాము అని చెప్పి ఇంకా ఒక వారం 10 రోజులు అయిపోయిందనమాట. ఆమెకు కొంత అమౌంట్ ఇచ్చేసి కొంత మేము ఉంచుకుంటున్నాము. కానీ ఆ రోజు ఇంకా అందరు చెప్పారనమాట, ఇంకా అప్పట్లో నేను చాలా అందంగా ఉండేదాన్ని అనమాట. కానీ ఇంకా ఎవరైనా ఆశీర్వదించి డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా మంచిగా ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరైనా సరే. అలాంటప్పుడు ఆ రోజు నాకు డబ్బులు బాగా వచ్చినాయి అని చెప్పి ఇంకా వాళ్ళందరూ నా మీద పగబట్టి ఇంకా మరి ఆ పెద్ద గురువు గారిని తీసుకొచ్చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టడం అనమాట. ఇంకా ఆ రోజైతే నాకు జీవితం మీద విరక్తి పెట్టిపోయి అస్సలు బ్రతకూడదు, ఇంకా బ్రతుకంటే ఇంత చండాలంగా ఉంటుందని చెప్పి ఎంతగానో ఏంటంటే వాళ్ళు వచ్చేసి వెంటనే ఇంకా నన్ను నుంచోబెట్టి అలాగ ఎగిరెగిరి తన్ని ఇంకా జుట్టు మొత్తం పీకేశారనమాట. పీకేసి ఆ తర్వాత ఇంకా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి ఇంకా యాసిడ్ తీసుకొచ్చేసి ఇంక యాసిడ్ నీ మీద పోసేస్తాను, నీకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ. కేవలం మిమ్మల్ని కొట్టడానికి ఒక్క కారణమేనా లేకపోతే వేరే కారణం? ఆ ఒక్క కారణం, ఇంకా వేరే ఏ కారణం లేదనమాట. ఇంకా మరి ఇన్ని రోజులు నేను సంపాదన ఇచ్చినప్పుడల్లా ఇంకా ఏం చెప్పలేదు, కానీ మా సంపాదన మేము తీసుకొని ఆమె కొంత ఇస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా అలా చేశారు. అయినా నేనేం మాట్లాడాల, నేను సైలెంట్గానే ఉన్నాను. ఇంకా మరి అప్పట్లో చూస్తూ ఉంటే ఇంకా సరైన ఇంకా నాకు తిండి లేక మరి సరైన అకామిడేషన్ లేక మరి అక్కడ చూస్తూ ఉంటే ఢిల్లీలో చూస్తూ ఉంటే ఇంకా చలి బాగా తీవ్రత ఎక్కువ అనమాట. మరి ఆ తీవ్రత వల్ల ఏం జరిగిందంటే ఇంకా నాకు అనారోగ్యం వచ్చేసింది. ఇంకా మరి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పి ఆలోచించి ఇంకా నాకు అనారోగ్యం వచ్చేసింది. మరి అనారోగ్యం వచ్చేసినప్పుడు ఇంకా వెళ్ళి ఒకరోజు ఇంకా టెస్ట్ చేయించుకున్నాను. మరి బయటకు వచ్చేసేటప్పుడు చాలామంది అంటున్నారు, నీకు రోగం వచ్చేసింది, నువ్వు బ్రతకవు అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడిపోయాను. నిజంగా కదా, అక్కడ నుంచి నేను అనవసరంగా వచ్చేసానేమో అని చెప్పి అనిపించింది నాకు. కానీ చూస్తూ ఉంటే ఉండంగా మొత్తం ఇంకా శరీరం మొత్తం బక్కగా అయిపోతున్నా. ఇంకా ఈ పైన అసలు ఏం లేదనమాట. ఇంకా ఈ పైన చర్మం అనేది లేదు, మొత్తం బోన్స్ బయటకు వచ్చి బాగా సిక్ అయిపోయానమాట. అప్పుడు అనుకున్నాను, నిజంగా చచ్చిపోతావు అని చెప్పేసరికి నాకు చాలా భయం వేసేది. అసలు ఏంది ఇలా అయిపోయా నేను అని చెప్పి ఇంకా అప్పటికి ఇంకా ఏడుస్తూ ఉన్నానమాట. ఏడుస్తూ ఇంకా మరి ఆ ఢిల్లీ నుంచి ఇంకా మరలా ఇంకా హైదరాబాద్ వచ్చేసాను నేను. అక్కడ వాతావరణం పడట్లేదని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా మరి ఒక హాస్పిటల్లో వెళ్ళి ఇంకా ఎర్రగడ్డ హాస్పిటల్లో వెళ్ళి చూపెట్టుకున్నప్పుడు వాళ్ళు అన్నారమ్మా, నీకు ఇప్పుడు లాస్ట్ స్టేజీ, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు ఇంకా అని చెప్పినప్పుడు నేను ఇంకా ఆ రోజైతే ఇంకా నిజంగా అసలు ఎంత బాధ, అసలు నాకు చనిపోతే బాగుండు అని చెప్పి ఇంకా ఆ రోజు బాధపడుకుంటూ ఏడుస్తూ ఇంకా అలాగే ఉన్నానన్నమాట. అలాగే ఉండి ఇంకా నాకు తెలిసిన దేవుళ్ళు దేవతల్ని నేను ఇంకా మొక్కుకుంటున్నాను అనమాట. అప్పట్లో నేను విగ్రహారాధనలోనే ఉన్నాను. అయితే విగ్రహారాధన చేస్తున్నా. ఇంకా ప్రతి శుక్రవారం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఇంకా నేను మొక్కని దేవుళ్ళు అంటూ ఎవ్వరూ లేరనమాట. నేను ఒకటే అనుకున్నా, ఇంకా మీరు ఇన్ని రోజులు నేను పూజించాను, ఇంక ఇన్ని రోజులు నేను నైవేద్యాలు పెట్టాను, ఇన్ని రోజులు మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను బాగు చేయమని చెప్పి ప్రతి గుళ్ళు గోపురాలకు తిరుగుతూ నేను ఇంకా ప్రతి ఒక్కసారి ఇంకా వెళ్ళి ఎంతెంతగానో ఇంకా దేవుడికి ఇంకా మొక్కులు ఇస్తూ అన్నీ చేస్తూనే ఉన్నా నేను. కానీ అప్పటికి ఇంకా గుళ్ళు గోపురాలకు వెళ్తున్నాలే కానీ ఏ దేవుడు ఏ దేవత నాకు అసలు సహాయమే చేయలేదన్నమాట. ఇంకా అప్పటికి ఇంకా అందరూ అంటూనే ఉన్నారు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనమాట. అప్పట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఇంకా ఎవరు లేరు నాకు సపోర్టివ్. ఇంకా చివరి స్టేజీకి చనిపోతాను అనుకున్నా. కానీ ఒకానొక రోజు ఇంకా హైదరాబాద్లో మా అత్తగారు వాళ్ళు ఉంటున్నారనమాట. తన పేరు లక్ష్మి గారు. మరి తను చెప్పింది, అమ్మ నీకు అనారోగ్యంగా ఉంది కదా, నువ్వు వెళ్ళి ఒక్కసారి ఇంకా మందిరానికి వెళ్ళు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడేమో అని చెప్పినప్పుడు నేను నిజమే కదా, లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలందరినీ ఆశ్రయించా, ఎన్నెన్నో మొక్కులు ఏమేమో చేశా దేవుళ్ళ కోసం. కానీ ఇంకా ఏ దేవుడు కాపాడలేదు కదా. ఏ దేవుడైతే ఏమైంది, మనకి నన్ను రక్షించే దేవుడు కావాలి అని చెప్పి నేనేం చేశానంటే ఇంకా ఒకరోజు ఇంకా మందిరానికి వెళ్ళాను అనమాట.
మందిరానికి వెళ్ళి ఇంకా ప్రార్థనలో కూర్చొని ఇంకా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను. ఇంకా ఈ సంగతి చెప్పి ఏం కాదమ్మా దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు ఇంకా నిజంగా నేను ఇంకా వాళ్ళు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచానన్నమాట. నాలో విశ్వాసం కలిగింది. నిజంగా దేవుడు బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు నేను విశ్వాసంగా ఉండి చక్కగా ఇంకా ఒకటే అనుకున్నాను అనమాట. అప్పుడు నన్ను బాగు చేస్తాయని మందిరానికి వస్తానని చెప్పి అప్పుడు తీర్మానం చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నుంచి ఇంక మందిరానికి వెళ్తున్నాను. అలాగే మరి ఒకానొక రోజు ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవటానికి వెళ్ళాను. చెకప్ చేయించుకోవటానికి వెళ్తే ఇంకా నువ్వు అసలు బ్రతకవు, ఇంకా నెక్స్ట్ వారం వచ్చినప్పుడు నీకు ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పినప్పుడు ఇంక ఆపరేషన్ చేస్తాను బ్రతుకుతానేమో అని చెప్పి చిన్న ఆశ అనమాట. అయితే ఆపరేషన్ కూడా ఇంకా వాళ్ళు చేసేసారు. చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నాకు వచ్చింది టీబీ అనమాట. టీబీలో ఇంకా లోపల హార్ట్లో ఇంకా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ ఆపరేషన్ చేసి తీసేశారు. అయినా నువ్వు బ్రతకవు అని చెప్పారు. కానీ నేను ఒకటే ఆశ అనమాట, నాకు ఎలాగైనా సరే యేసయ్య ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తాడని ఒక నమ్మకం అనమాట. మరి ఆ నమ్మకం మీదనే ఉన్నాను. ఇంక వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చారులే కానీ నేను ప్రతిరోజు ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఇంకా ట్యాబ్లెట్లన్నీ వేసుకుంటున్నాను. కానీ నిజంగా యేసయ్య చాలా గొప్పవాడు. ఆయన 6 నెలల పోంగులోనే ఇంకా ఎన్ని మందులు వేసుకున్నా ఏం చేసినా దేవుని కృప లేనిదే మనం ఈ భూమి మీద బ్రతకలేము. కాబట్టి ఆయన కృప వల్లనే ఇంకా 6 నెలల్లో ఇంకా క్యూర్ అయిపోయిందనమాట. హల్లెలూయా. మరి 6 నెలల్లో ఇంకా మొత్తం క్యూర్ అయిపోయి ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మనిషిలా అయిపోయానమాట. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మరలా ఇంకా నేనేం చేశానంటే ఇంకా జగ్గేపేట వచ్చేసాను. మరి అక్కడ చూస్తూ ఉంటే అప్పటికి నాకు ఏం పోషణ లేదనమాట. ఇంకా హైదరాబాద్లో చూస్తూ ఉంటే అక్కడ గొడవలు అయిపోతున్నాయి. ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలని అవుతూ ఉన్నాయి. మరి ఆంధ్ర తెలంగాణ గొడవల్లో ఇంకా అమ్మ మీద ఆంధ్ర కదా నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాను. మరి వచ్చేస్తే ఇంక ఇక్కడ మా నాన్నగారు ఏమన్నారంటే నువ్వు మా ఇంటికి రావద్దు, నిన్ను నరికి చంపేస్తానని ఇంకా చెప్పినప్పుడు మా నాన్నగారు ఏంటంటే నిజంగా ఆయన చెప్పిన పని కంపల్సరీ చేస్తాడనమాట. నాకు చాలా భయం నాన్నగారు అంటే. అందుకని చెప్పి చంపేస్తాడేమో అని చెప్పి ఇంక వెళ్దామా వద్దని చెప్పి ఎంతో డౌట్గా వస్తే మరి అక్క వాళ్ళు ఇంకా వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ఒక 3 రోజులు అక్కడ ఉంచుకున్నారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా అక్కడ నుంచి మరలా ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయానమాట. హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా మరలా ఇంకా అలా వస్తానే పోతానే ఉన్నా. ఇంకా అలాగే ఒకరోజు మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే నన్ను అమ్మ నీకు ఇల్లు లేదు ఏం లేదు, నేను ఇచ్చిన డబ్బులన్నీ తీసేసుకుంటున్నారనమాట. అయితే ఇంకా ఏం చేస్తారంటే ఇంకా నీకు గృహం లేదు కదా, నువ్వు మా ఇళ్ళకి రావద్దని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి బస్సులో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయా. మరలా ఇంకా మందిరానికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య అని చెప్పా కదండి, ఆమె గారు వచ్చి ఏం చెప్పారంటే మా అమ్మ నువ్వు దేవుణ్ణి అడుగు నీకు కంపల్సరీ గృహాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను ఇంకా నమ్మానమాట. మరి అప్పటికి నేను ఇంకా అనేక చోట్లకి వెళ్ళి ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ ఇంకా ఆ తర్వాత ఇంకా భిక్షాటన చేస్తూ ఇంకా మరి ఈ గృహాలు ఓపెనింగ్ అయిన కాడ వెళ్ళి ఇంకా భిక్షాటన చేస్తూనే ఉన్నానండి. నేను ఆ డబ్బులు కొన్ని దాచుకున్నానమాట. మరి దాచుకున్న ఆ తర్వాత ఇంకా ఇక్కడ జగ్గేపేటలో ఎక్కడైనా ఇల్లు ఉంటే ఇంకా చూడండి నేను తీసుకుంటానని చెప్పినప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా మరి అప్పటికి 1 సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయిందనమాట. మరి అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా గృహం ఉందమ్మా తీసుకుంటామంటే ఇంకా నిజంగా దేవుడు గొప్పవాడండి. ఇంకా అప్పట్లోనే ఇంకా డబుల్ బెడ్రూమ్ అనమాట. మరి అలాంటి గృహం కొన్ని లక్షలు పెట్టి కొనుక్కోవటానికి దేవుడు కృప చూపాడనమాట. హల్లెలూయా. మీరు అప్పటికి యేసుప్రభు నమ్ముకున్నారమ్మా? అప్పటికి ఇంకా పూర్తిగా నమ్ముకోలేదు నేను. ఇంకా అప్పటికి కొంచెం విశ్వాసంలో ఉన్నానులే కానీ నమ్ముకోలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత గృహం ఇచ్చాడని చెప్పి ఇంకా మా కుటుంబీకులందరినీ పిలిచారనమాట. పిలిచిన మామూలుగా హిందూ కేటగిరీ కదా, మీకు యేసుప్రభుని ఎవరు పరిచయం చేశారు? యేసుప్రభుని నాకు ఇంకా పరిచయం చేసింది ముందుగా ఎవరంటే ఇంకా మా అత్తగారే పరిచయం చేశారు. ఇంకా తర్వాత ఇంకా ఈ గృహము తీసుకున్న తర్వాత గృహం ఓపెనింగ్ చేసినప్పుడు అందరినీ పిలిచారనమాట. అందరిని పిలిస్తే ఇంకా అప్పుడు అందరూ వచ్చారు, కానీ మా నాన్నగారు రాలేదన్నమాట. అందరూ వచ్చారు. అప్పుడు నేను అందరి ముందు ఏమని చెప్పానంటే ఇక్కడ నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, బ్రతికినా చచ్చినా దేవునితోనే ఉంటాను, నీ ఇష్టం అని చెప్పి ఎవరు ఏ అబ్జెక్షన్ పెట్టలేదన్నమాట. ఇంకా అలాగే ఇంకా అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి పూర్తిగా వచ్చేసి జగ్గేపేటలోనే ఉంటున్నాం. మరి అప్పటికి ఇంకా నాకు
ఎటువంటి పోషణ ఏం లేదనమాట. ఇంకా అలాగే భిక్షాటన చేసుకుంటూ అలాగే బ్రతుకుతూ ఉన్నా. మరి నేను ఇంకా లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఇంకా నపుంసకుల్ని చూశానన్నమాట. నేను ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ ఉన్నప్పుడు చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఇంకా వాళ్ళు ఇంకా అవసరాల నిమిత్తం తల్లిదండ్రులకు ఎన్నో లక్షలు, వేలు అలా పంపించేవాళ్ళే కానీ వాళ్ళని ఇంకా డబ్బు పరంగా వాడుకునే వాళ్ళే కానీ మరి ఇంట్లోంచి గెంటేస్తే చాలామంది చనిపోయేవాళ్ళు అనమాట. ట్రైన్ల కింద పడి చనిపోయేవాళ్ళు, అలాగే వాళ్ళు ఇంకా కిరోసిన్ పోసుకొని చనిపోయేవాళ్ళు, అలాగే ఇంకా ఏదైనా పాయిజన్ తీసుకొని వాళ్ళందరినీ చూసే వరకు నాకు చాలా బాధేసింది. నిజంగా వీళ్ళ జీవితాలు ఇంతే కదా అని చెప్పి. మరి దేవుడు నాకు గృహాన్ని ఇచ్చాడు కాబట్టి అలాంటి వాళ్ళని ఇంకా మన దగ్గర మనము చేరతీయాలి, మన గృహంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని చెప్పి నేను జగ్గేపేటలోనే ఉంటున్నాను అనమాట. జగ్గేపేటలో ఉండి ఇంకా మరి అనేక మంది ఇంకా ఏం చేశారంటే అప్పటికి ఇంకా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. వస్తూ ఉంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను. అప్పటికే ఇంకా ఈ హిజ్రా కమ్యూనిటీలో చాలామంది ఇంకా ఏ ఊరి వాళ్ళు ఆ ఊరికి లీడర్ అవుతూ ఉన్నారనమాట. మరి ఇంకా ఆ లీడర్షిప్లో ఇంకా నన్ను కూడా తీసుకున్నారనమాట. మరి ఆ లీడర్షిప్లో నన్ను లీడర్గా ఎన్నుకున్నప్పుడు నేను అప్పుడు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టానమాట. ఖర్చు పెట్టి ఇంకా తర్వాత లీడర్గా అయ్యాను. మరి నేను లీడర్గా అయిన కాడ నుంచి చాలామంది అనమాట నపుంసకులు ఒకళ్ళిద్దరు కాదండి, దాదాపు ఒక 50-60 మంది దాకా నా దగ్గర వచ్చారనమాట. మరి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతగానో ఇంకా ఆదరిస్తూ ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను చేస్తూ మరి నేను అప్పటికీ ఇంకా ఒక మందిరానికి వెళ్తూ ఉన్నాను అనమాట. హోసన్న మందిరానికి వెళ్తూ ఉన్నాను. ఇంకా హోసన్న మందిరానికి వెళ్ళినప్పుడు కూడా నాకు కొన్ని సమస్యలు వచ్చినాయి అనమాట. అక్కడ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కూడా నన్ను చూసి కొంచెం ఇదిగా మాట్లాడతాము. అలా చేసినప్పుడు ఇంక పాపం అక్కడ దైవ సేవకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి బలపరిచి, అమ్మ నువ్వు వాళ్ళ వైపు చూడమాకు, నువ్వు కంపల్సరీ మందిరానికి రమ్మని చెప్పి నేను ఎంతగానో ప్రోత్సహించి దైవ సేవకులు ఎంతగానో ధైర్యపరిచారనమాట. మరి ఇంకా ఆ మందిరానికి వెళ్తూ ఒక విశ్వాసిగా ఉంటూ చక్కగా ఇంకా అన్ని పనుల్లో నేను పాల్గొంటూ చక్కగా ఇంకా దేవునికి నమ్మకంగా ఉంటున్నాను. అప్పటికి నా దగ్గర ఉన్న నపుంసకులకు చెప్తూనే ఉన్నాను అనమాట. ఏమని చెప్తా ఉన్నారంటే, మీరు రండమ్మా దేవుని దగ్గరకు రండి, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకుంటే మనకు పరలోకం ఇస్తాడు అని చెప్పి ఇంకా మనల్ని దేవుడు విమోచిస్తాడని చెప్పి ఇంకా దేవుని సువార్త చెప్తూనే అప్పటికి కొంతమంది నాతో పాటు మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు అని చెప్పి కొంతమంది మానేసేవాళ్ళు. కొంతమంది అయితే వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి ఇంకా అలాగా ఇంకా ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తూ ఉంటే దేవుని మాటలు వాళ్ళకి చెప్పి దేవుని ప్రేమ ఏంటో వాళ్ళకు చూపెట్టేదాన్ని అనమాట. కానీ వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది రాకుండా ఉండేవాళ్ళు అనమాట. అలాగా ఇంకా వాళ్ళకి దేవునిలో ఎంతగానో చెప్పినా కూడా రావట్లేదు. వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేసేదాన్ని అనమాట. అలాగే నా దగ్గర ఉంటున్నారు. ఇంకా వాళ్ళు చక్కగా ఇంకా ఒక తల్లిలా నేను ఆదరిస్తున్నా, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూనే ఉన్నా. మరి నా దగ్గర ఉన్న హిజ్రాలు చాలామంది దాదాపు ఒక 60 మంది దాకా ఉన్నారు. మరి వాళ్ళకి అవసరాల నిమిత్తమే నా దగ్గర ఇంకా కొన్ని డబ్బులు తీసుకున్నారనమాట. కొంతమంది వేలల్లో, కొంతమంది లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. ఏంటంటే ఇంకా ఒక గురువు అనే ఆవిడ తల్లిలా తండ్రిలా ఇంకా ఆదరించాలి కాబట్టి, ఏదైనా మంచి అయినా చెడైనా కూడా కంపల్సరీ వాళ్ళు భరించాలి కాబట్టి అలాంటప్పుడు నేను వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చానమాట. మరి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా తీసుకున్నారు, ముందుగా తీసుకొని వాళ్ళ ఖర్చులకు వాడుకున్నారు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అడుగుతూ ఉన్నాను అనమాట. కానీ అడుగుతూ ఉంటే ఇంకేం మాట్లాడలేదు. మరి అప్పటికి ఇంకా నాకు ఒక సహోదరి, తన పేరు సింధు అనమాట. తను హిజ్రాల్లో ఉంటుంది. అయితే ఇంకా ఆమె సేవకురాలుగా సేవ చేస్తూ ఉంది. మరి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒకానొక రోజు నాకు పరిచయం అయ్యి ఏం చెప్పిందంటే ఇంకా దేవుని సువార్త అని చెప్పిందనమాట. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఇంకా 3వ వచనంలో చూస్తూ ఉంటే ఇంకా నపుంసకులకి ఇంకా దేవుని పరలోక రాజ్యంలో స్థానం ఉంది అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించానమాట. మరి ఆ సహోదరి వచ్చి ప్రతిసారి మమ్మల్ని బలపరుస్తూ ఇంకా దేవుని గురించి ఇంకా దేవునిలో నడిపించాలని ఎంతగానో ప్రయాసపడింది. అమ్మ నువ్వు రక్షణ తీసుకో అని చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంది. కానీ నేను ఎప్పటికీ లోకంలో ఉన్న, పాపంలో ఉన్న, చేయకూడని పనులన్నీ చేస్తూనే ఉన్నా. నాకు ఒక ఆశ ఏంటంటే ఇవన్నీ వదిలేస్తే ఆ తర్వాత ఇంకా దేవునిలో పరిశుద్ధంగా బ్రతకాలి, వీటన్నిటిలో ఏమీ ఉండకూడదు. ఏంటంటే ఇంకా ఎక్కడైతే ఇంకా నా తోటి వాళ్ళు నపుంసకులు ఉన్నారు, వాళ్ళు చేయకపోయినా ఆ పాపం నేను చేసినట్టే అవుతుందని చెప్పి ఇంకా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇంక నేను తీసుకోవాలని చెప్పి ఆమెకు చెప్తూనే ఉన్నానన్నమాట. మరి ఒకరోజు వచ్చి అప్పటికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నీ చిత్తం ఏంటో నాకు తెలిపోయా అని చెప్పి ఇంకా
అయితే ఒకానొక రోజు ఇంకా తను కూడా వచ్చేసి చెప్తా ఉందనమాట, అమ్మ మనం చనిపోతే ఇంకా పరలోకం వెళ్ళం కదా, ఇంకా దేవుడు ఎంత గొప్పగానో మనకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు కదా అని చెప్పినప్పుడు నేను కూడా ఇంకా నిజంగా మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పి దేవుని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇంకా అడిగినప్పుడు ఇంకా దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు. మరి ఇంకా 7వ తారీఖు 7వ నెల 2014 సంవత్సరము ఇంకా ఆ రోజు దేవుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించానమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఇంకా చాలా మార్పు చెందానమాట. మార్పు చెంది ఇంకా ఎంతగానో పరిశుద్ధంగా బ్రతుకుతా. కానీ నా పక్కన ఉన్న హిజ్రాలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇష్టానుసారంగా అటు ఇటు తిరగటము, ఇంకేదో ఒక గొడవ తేవటము. ఇంకా నేను ఇంకా వాళ్ళ మీద లీడర్గా ఉన్నాను కాబట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి అన్నీ నేనే చూసుకోవాలన్నమాట. ఏ గొడవలు వచ్చినా ఇంకెక్కడ ఏది జరిగినా కూడా. కానీ దానివల్ల కొంత నాకు ఇబ్బంది వచ్చేస్తూ ఉంది. మరి ఇంకా అప్పటికి నేను డబ్బులు ఇచ్చి ఉన్నా కదా, ఇంకా అడిగానమాట, అమ్మ నా డబ్బులు నాకు ఇవ్వండి, నాకు అవసరం కదా అని చెప్పినప్పుడు వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారనమాట. స్టేషన్కి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఇంకా మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇంకా డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతూ ఉంది అని చెప్పేసరికి ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టేశారు, పోలీస్ కంప్లైంట్ పెట్టేశారు. అయితే వాళ్ళు నన్ను పిలిపించి ఏం చెప్పారంటే, ఏందమ్మా వీళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నట్టు, వీళ్ళని డబ్బులు అడుగుతూ ఉన్నావంట, అది ఇదని చెప్తే, సాక్ష్యం లేకోకుండా మీరు మాట్లాడమాకండి, నేను ఎందుకు తీసుకుంటానండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి చెప్పట్లేదా అని చెప్పేసరికి మరి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఒక్కళ్ళు అయిపోయారు. మరి నేను ఒక్కదాన్నే ఉండేసరికి ఇంకా నా మాట ఎవరు వినట్లేదు. అక్కడ ఇంకా పోలీసులు నన్ను ఎంతగానో చివాట్లు పెట్టారు. అయినా నేను ఇంక పోనీలే కదా, మన పిల్లలే కదా అని చెప్పి ఇంకా నేను సైలెంట్ అయిపోయానమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మరి నాకు ఒక ఇల్లే ఇచ్చారని చెప్పారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇల్లు ఇచ్చారనమాట. ఇంకా దేవుడు ఇంకా మరి ఇంకొక కొత్త ఇల్లు ఇచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇంకా ఏం జరిగిందంటే, ఇంక లోకంలో ఉన్నారు కదా, ఇంకా ఏమైనా దేవుడు అంచెలంచెలు దీవిచ్చేస్తున్నాడు, హెచ్చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరిలో ఇంకా మనసులో ఇంకా కుళ్ళు భావం అనేసి ఏర్పడి ఇంకేం చేశారంటే, ఇంకా ఈమెను ఎలాగైనా ఇక్కడ నుంచి చంపించేయాలి, ఈమెను ఉంచకూడదు అని చెప్పి వాళ్ళందరూ ఏకమైపోయి మరలా ఆ కేసు అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఇంక మరలా దాన్ని ఏం చేశారంటే, ఆ కేసు నేను వెళ్ళినప్పుడు విడిపించేశారు. ఆ తర్వాత ఆ కేసుని మళ్ళీ ఒక 3 కేసులు నా మీద పెట్టేశారనమాట. 3 కేసులు నా మీద పెట్టేసినప్పుడు అటెంప్ట్ మర్డరు, ఇంకోటేమో డబ్బులు బలవంతంగా తీసుకుంటున్నానని చెప్పి అలాగా 3 కేసులు పెట్టేసినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. అయ్యో ఇన్ని రోజులు నేను వీళ్ళని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసాను, నా పిల్లల కంటే ఎక్కువ చూసాను, వాళ్ళని ప్రతి ఒక్క విషయంలో నేను ఎంతగానో ఆదరించా కదా, అలాంటిది నా మీద ఎందుకు కేసు పెట్టారు వీళ్ళు అని చెప్పి ఎంతగానో బాధపడ్డానమాట. అయినా ఇంకా వాళ్ళు నా మాట వినలేదు. ఇంకా వినుకోకుండా ఇంకా మరలా మూడు కేసులు నా మీద పెట్టేసినప్పుడు నేను చాలా బాధపడిపోయాను. ఒకరోజు ఇంకా అలాగే ఇంకా పొద్దున్నే లేచి మొహం కడుక్కుంటున్నాను అనమాట. మొహం కడుక్కుంటే ఇంకా అందరూ దిగారనమాట. అందరూ ఆటోలు వేసుకొని, ఇంకా కొంతమంది ఏమో ఇంకా కార్లు వేసుకొని అలా నించున్నారు. మరి ఆటోలు వేసుకొని ఇంకా చాలామంది తాగేసి వచ్చేసి ఇంక నేను అలాగే ఇంకా నుంచొని ఇంకా అందరు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, నిన్ను చంపేస్తాను అని చెప్పి ఒకళ్ళు వచ్చి ముందు బ్లేడ్ తీసుకొచ్చి బ్లేడ్ నా గొంతు మీద పెడతా ఉన్నారు. ఒకళ్ళేమో వచ్చేసి కత్తి తీసుకొచ్చి కత్తినేమో అలా నిన్ను చంపేస్తాను, కొంతమంది ఏమో కర్రలు తీసుకొని నిన్ను చంపేస్తామంటాను. నేను మౌనంగా అలాగే ఉన్నాను అనమాట. మనసులో ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా ఏది ఏమైనా నీ చిత్తమే, ఇంకా నాదేం లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో ఇంకా అలాగే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇంకా అలా నుంచున్నారులే, కానీ ఇంకా ఎవ్వరు కానీ కత్తి నా గొంతు మీద పెడుతున్నారు కానీ కోయట్లేదన్నమాట. ఇంకా అలాగే బ్లేడ్లు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, ఇంకా కోయట్లేదు. నేను ఒకటే అనుకున్నా, అయ్యా ఈ గండం నుంచి నువ్వు తప్ప నాకు ఎవరు లేదు తప్పించేవాళ్ళు అని చెప్పి ఎంతగానో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, కన్నీటితో నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. మరి అలాగ ఒక అరగంట దాకా నన్ను ఎంతగానో హింసించారు, నన్ను ఎంతగానో బాధ పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఇంక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నా మీద కోర్టులో కేసు పెట్టేశారనమాట. 3 కేసులు పెట్టేశారు. ఇంకా వాళ్ళు పిలిచి అమ్మ ఇంకా నువ్వు వాళ్ళని ఇంక టార్చర్ పెట్టావంట, అది ఇదనంటే ఇంకేది ఏమైనా ఇంకా ఆ తర్వాత ఈ కేసులు తీయించేయాలంటే ఒక 5 లక్షలు కట్టాలి అని చెప్పారనమాట. నేను కట్టను, ఏదేమైనా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పి నాకు ఒకటే ధైర్యం అనమాట. ఏంటంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఇంకా నా వల్ల ఏం కాదని చెప్పి నేను దేవునికే వదిలిపెట్టేశానమాట.
మరి ఆ తర్వాత ఆ కేసు నుంచి అక్కడ నుంచి వచ్చేసాక ఇంక ఇంట్లో ఉండాలంటే భయం వేసేది అనమాట. వాళ్ళు రౌడీలను పంపించేశారు. రౌడీలు పంపించేసి ఇంకా నాకు ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను టార్చర్ చేయించటం, ఇంకా ఎక్కడ కనబడ్డా సరే నన్ను ఎంతగానో బాధ పెట్టేవాళ్ళు అనమాట. ఇంకెక్కడని బయటికి వెళ్తే చంపేస్తారేమో అని గజగజ వణికిపోయేదాన్ని అనమాట. రౌడీలను పెట్టి చంపించేద్దామని చెప్పేసరికి ఇంకా అలాగ దాదాపు ఒక 3 సంవత్సరాలు నేను మరి అక్కడ కోర్టులోకి వెళ్ళినా కూడా నన్ను ఎంతగానో హేళన చేసేవాళ్ళు అనమాట, ఎంతగానో బాధ పెట్టేవాళ్ళు. మరి 3 సంవత్సరాలు మరి నేను ఏ రోజు ఇంకా కోర్టు మెట్లు ఎక్కలేదన్నమాట నేను. అలాంటిది ఇంకా వీళ్ళ వల్ల కోర్టు మెట్లు అందరూ అనేవాళ్ళు, ఏందమ్మా మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఇంకా ఏం మాట్లాడకపోయేదానికి తలదించుకునేదాన్ని అనమాట. కానీ అక్కడే అలా కన్నీళ్లు కారుచుకుంటూ ఇంక దేవా నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరని ప్రతిరోజు ఇంక లేచి ఇంకా 6 నెలలు నేను అన్నం నీళ్లు తినుకోకుండా ఇంకా వండిన అన్నం తీసుకెళ్ళి అలాగే పడేసేదాన్ని. అయ్యా నేను చేయని తప్పుకు ఎందుకు ఇలాగ శిక్ష నా మీద అని చెప్పి ప్రతిసారి అలా ఏడ్చుకుంటూ ఇంకా అసలు నాకు బతక బుద్ధి కావట్లేదు అనమాట. అయినా దేవుడు ప్రతి క్షణము నన్ను ఇంకా తన మాటలతో ఇంకా ఓదార్తూనే వచ్చాడు. ఇంకా అక్కడికి ఇంకా ఇలా టార్చర్ తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక వారం రోజులు మరి అక్కడికి ఇంకా దేవుడు చెప్తానే ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా దేవుని మాట ఎందుకు కాదని చెప్పాలని చెప్పి నేను అక్కడి నుంచి మరలా వచ్చేసాను. మరలా ఇంకా అలాగ 3 సంవత్సరాలు ఎంతగానో టార్చర్ పెట్టేశారనమాట. ఇంకా ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇంకా ఏమని ఎలాగైనా చంపించేసి ఈమెకున్న ఆస్తి తీసేసుకోవాలి మనము అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. మరి వాళ్ళల్లో ఉన్నవాళ్ళు నాకు చెప్తూనే ఉన్నారమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాళ్ళు నేను చంపేద్దాం అనుకుంటున్నారని చెప్పినప్పుడు నేను ప్రతి క్షణం ఇంకా దేవుని సన్నిధిలో మోకరించి ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. నాకు ఎవరు లేరయ్యా, ప్రతి ఒక్క విషయంలో ఇంకా నువ్వే నాకు తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండాలని చెప్పి ఎంతగానో ఇంకా దేవునికి మొరపెట్టేదాన్ని అనమాట. మరి ఆ సమయంలో మా తల్లి కానీ మా తండ్రి కానీ ఇంక ఎవ్వరు నన్ను ఓదార్చేవాళ్ళు, ఎవ్వరు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. దేవుని మాటలు దేవుడే నాకు ప్రతి క్షణం ఇంకా దేవుడు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడనమాట. అలా 3 సంవత్సరాలు ఎంతగానో బాధపడుకుంటూ నరక వేదన. అప్పటికీ ఇంకా నేను అసలు సరిగా అన్నం తినేదాన్ని కాదు. ఏంటంటే నాకు ఒకే ఒక బాధ అనమాట, నేను చేయని తప్పుకి ఇంకా నన్ను ఇలాగ కోర్టు మెట్లు ఎక్కించారు అని చెప్పి ఇంకా ఎంత బాధపడేదాన్నో. మరి 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకానొక రోజు ఏం చేశారంటే ఇంకా కోర్టు తీర్మానానికి వచ్చేసింది. మరి కేసు తీర్మానానికి కోర్టులో ప్రవేశపెట్టారు. అందరిని ప్రవేశపెట్టినప్పుడు ఇంకా మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా 4 సాక్షుల్ని, అబద్ధ సాక్షుల్ని వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు అడుగుతూ ఉన్నారు మెజిస్ట్రేట్, అమ్మ ఈమె కొట్టిందా, ఈమె నా డబ్బులు అడిగిందా, ఈమె వాళ్ళని టార్చర్ చేసిందా అంటే ఇంక వాళ్ళు 4 వచ్చిన వాళ్ళు అసలు ఈమె ఎవరో మాకు తెలియదమ్మా, ఇప్పుడే ఈమెను చూస్తూ ఉన్నాము మరి అని చెప్పినప్పుడు మరి అక్కడ కేసు వాళ్ళకి అర్థమైపోయింది, వీడు కావాలని చెప్పి ఇంకా దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టారని చెప్పి ఇంకా మరి ఆ కేసు ఇంకా విచారించి ఆ తర్వాత ఇంకా కొట్టివేయటం జరిగిందనమాట. అందరిని పిలిపించి ఇక నుంచి మీరు ఐక్యంగా ఉండండి, మీలో మీరు గొడవ చేసుకోవద్దు అని చెప్పి మరి అప్పుడు నేను నిజంగా దేవుని ఎంతగానో ఘనపరిచానమాట. అనేకులకు సాక్ష్యం చెప్పుకున్నానమాట. మరి 5 లక్షలు ఇమ్మని చెప్పి నన్ను డిమాండ్ చేసి 3 సంవత్సరాలు నాకు అన్నం నీళ్లు లేక నిద్రాహారం లేక ఎంతగానో నేను కృంగిపోయానమాట. ఇంకా కానీ దేవుడు ఒక గొప్ప విడుదల కలగజేశాడు. హల్లెలూయా. మరి ఆ రోజు నేను ఎంతగానో సంతోషించి అందరికీ ఇంకా దేవుని గురించి ఇలా చేశాడు నా జీవితంలో అని చెప్పి అందరికీ సాక్ష్యం చెప్పుకున్నానమాట. మరి నన్ను ఎవరైతే చంపటానికి వచ్చారో ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారనమాట. వాళ్ళు ఒక 6 నెలల్లోగా చనిపోయారనమాట. నన్ను ఎవరైతే బ్లేడ్లు పెట్టి చంపేయాలని చెప్పి ఇక రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ సమూహాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు 6 నెలలకి చనిపోయారు వాళ్ళు. నిజంగా ఇది గొప్ప మరి ఇదన్నమాట. ఏంటంటే చనిపోయిన వాళ్ళని చూసి మనం ఆనందించపడటం కాదులే, కానీ నిజంగా దేవుడు ఇంకా తన భక్తుల ఒక గొప్ప కార్యం అనమాట ఇది. పగ తీర్చడం నా పని అంటే అవును, పగ తీర్చుకోవటం నా పని అని చెప్పి ఇంక నేను అప్పుడు అనుకున్నా. అప్పుడు అందరు చాలామంది ఇంకా ఆశ్చర్యపోయారు, నిజంగా ఆమె ఏం చేయలేదు కదా, ఆమె మీద వెళ్ళినందుకు దేవుడు పగ తీర్చుకున్నాడా అని అన్నట్లు వాళ్ళందరూ అనుకున్నారనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా ఒకటే అనుకున్నా, ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు ఈ హిజ్రా కమ్యూనిటీలో వెళ్ళటానికి ఇది లేదనమాట. అంతా ఇంకా నన్ను వెలివేశారు. ఎందుకంటే ఇంకా నువ్వు మా దాంట్లో రాకూడదు అని చెప్పి, నువ్వు ఎలా బతుకుతావో,
నీ ఎంత చూస్తావు, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళకోకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి అని చెప్పి వాళ్ళు అనమాట. కానీ నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కదా, ప్రతి ఒక్క విషయంలో నువ్వే నన్ను కాపాడావు, మరి ఇక నుంచి పోషించేది నువ్వే అని చెప్పి నేను ఇంకా దేవుణ్ణి అడుగుతూ ఉన్నానమాట. నాకు ఒకే ఒక ఆశ ఏంటంటే, నేను ఒక్కటి చెప్తాను ఈరోజు ఏంటంటే, నేను లోకంలో ఉన్నంతసేపు, పాపంలో ఉన్నంతసేపు నన్ను చూసి వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు, నన్ను ఏం చేయలేక. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఏం చేశారంటే, వాళ్ళు మౌనంగా అయిపోయిందని చెప్పి నా మీద ఎంతగానో ఇచ్చేశారు. మరి ఆ తర్వాత చూస్తూ ఉంటే రక్షణ తీసుకొని నేను దేవునిలో ఉన్నాను కదా, మరి అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టినా, ఇంకా తర్వాత నేను ఒకటే అనుకున్నా, ఇంకా నేను ఈరోజు ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇంక నేను సజీవ లెక్కలో ఉన్నాను, లేకుంటే ఎప్పుడో ఇంకా నేను మట్టికి మన్నైపోవాల్సింది. మరి దేవుడు ఇంకా నన్ను బ్రతికించాడు కాబట్టి కంపల్సరీ నేను ఇంకా నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలని చెప్పి ఆయన కోసం ప్రతిరోజు ఇంకా తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసుకుంటున్నా. అయ్యా నువ్వు నాతో మాట్లాడితే ఇంకా నేను నీ సేవ చేస్తానని చెప్పి. ఎందుకంటే ఆయన బ్రతికిచ్చాడు. ఏంటంటే ఇంకా రక్షణ లేకపోతే నేను ఎప్పుడో చనిపోవాలి, ఇంకా ఎక్కడో ఇంకా మట్టిలో ఉండాల్సింది. అలాంటిది ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎంతగానో మొరపెట్టేదానమాట. అలాగా ఒక 2 నెలల దాకా మొరపెట్టి ఒకానొక రోజు ఇంకా మరి నువ్వు దర్శనం ద్వారా మాట్లాడితే నేను నీ సేవ చేస్తానని చెప్పినప్పుడు ఇంకా మరి ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నాను, 1-2 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా ఆ ఫాస్టింగ్లో ఇంకా దేవుడు స్పష్టంగా నాకు దర్శనంలో వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నుంచి నేను నీకున్నానమ్మా అని చెప్పి ఆయన తెల్లని ఇంకా స్వరూపంలో ఇంకా నాకు కనబడి, ఆ తర్వాత ఇంకా మరి ఇత్తడి చెంబులో ఇంకా పాలుతో పోసి నన్ను అభిషేకించాడనమాట. మరి ఈ దర్శనం ఒక్కసారి కాదు 2 సార్లు రావాలయ్యా నాకు, అప్పుడే నేను నమ్ముతా, నేను అప్పుడు నీ సేవకు నేను సమర్పించుకుంటా అని చెప్పినప్పుడు ఇంకా అలాగే నేను ఆత్మతో పరవశిస్తున్నాను. ఇంకా దేవుడు ఆ దర్శనాన్ని 2 సార్లు అనమాట, 2 సార్లు కనపడేసరికి ఇంకా ఆ తర్వాత దైవ సేవకులతో చెప్పాను, అమ్మ నీకు దేవుడు సేవకు పిలిపించాడు, ఇక నుంచి నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని సేవ చేయమని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇంకా దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసుకొని నేను ఇంకా ఒక బైబిల్ కాలేజీలో ఇంకా ఒక థియాలజీ అనే కోర్స్ చేశారనమాట. ఆ కోర్స్ చదివిన తర్వాత ఇంకా మరలా ఇంకా దైవ సేవకులను అడిగాను, ఎక్కడికి వెళ్ళాలయ్యా ఇంకా సేవకు అని చెప్తే ఇంకా నాకు అప్పట్లో ఇంకా వేరే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నా. కానీ మా దైవ సేవకులు ప్రార్థన చేసి నువ్వు ఎక్కడో వెళ్ళొద్దు, మీ ఇంట్లోనే నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే వాళ్ళ మాటలు విని ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేశానన్నమాట. ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 వస్తూ ఉండేవాళ్ళు. మరి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా 3-4 అలాగా 7-8 వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను పోనీలే మంచిది కదా అని చెప్పి అలాగే ప్రార్థన జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంతంలో మొత్తం ఇంకా డిస్టర్బెన్స్ ఇంకా చాలా ఏందమ్మా ప్రార్థనలు ఏంటి, మీ ఏడుపులు ఏంటి, అది ఇది అని చెప్పి ఇంకా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. వ్యతిరేకతలు వస్తూ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, అయ్యా ఈ పరిచర్య నీదయ్యా, వ్యతిరేకతలు నువ్వే మార్చు అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. మరి అప్పటికి ఇంకా దాదాపు చాలామంది వచ్చేసారు. ఇంక ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఆయన అనేక మందిని తోడుకొని వస్తూనే ఉన్నాడు. మరి ఇంకా మా ఇంట్లోనే ప్రార్థన నడిపిస్తూ ఉన్నాము. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళే కానీ మందిరం లేదు, మీరు ఇంట్లో పెడతా ఉన్నారు కదా అని చెప్పినప్పుడు ఇంకా మందిరం లేదనమాట అప్పటికి. మరి మందిరంలో అయితే బాగుంటుందమ్మా, ఇంక ఇంట్లో నడిపిస్తున్నారు కదా అని చెప్పినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒక 21 రోజులు ఫాస్టింగ్ ఉన్నామన్నమాట. ఆ ఫాస్టింగ్లో ఇంకా వచ్చి ఆ చిన్న సంఘంతో ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని అనమాట. అయ్యా ఏది ఏమైనా నువ్వు మందిరం ఇవ్వాలి, మందిరం కట్టించాలి, మా వల్ల కాదు అని చెప్పి నేను ఎంతగానో ఇంకా కన్నీళ్లు కార్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని అనమాట. మా 21 రోజులు ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. నిజంగా 21 రోజులు వచ్చేసరికి ఇంకా నిజంగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడనమాట. హల్లెలూయా. మరి నాకు 3 లక్షలు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసి అసలు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చాలా కఠినాత్ములు అనమాట. మేము ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేయని చెప్పారు. కానీ దానికోసం నేను ప్రార్థనలో పెట్టినప్పుడు 21 రోజులు అవంగులోనే వెంటనే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించానమాట. మరి ఇంకా ఆ డబ్బులు రావంగులోనే ఇంకా నేను మా దైవ సేవకుని పిలిపించేసి మందిరం మొత్తం మందిరానికి ఇంకా పునాదులు వేసి ఇంకా ప్రార్థన చేయించేసి ఇంకా మందిరము ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి ఇంకా మందిరం కట్టడం జరిగింది. అలాగే ఇంకా చూస్తూ ఉంటే ఇంకా దేవుడు అనేక మందిని తోడుకొని వస్తూనే ఉన్నాడు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆ, మరి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇంకా మా తల్లిగారికి కూడా ఒంట్లో బాగాలేదనమాట. మా తల్లిగారికి కూడా ఇంకా వెళ్ళి సువార్త చెప్పాను. వెంటనే నమ్మి బాప్తిస్మం పొందింది. మరి నేను ప్రార్థన దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 5 నపుంసకులు రక్షించబడటం జరిగిందన్నమాట. దేవుని స్తోత్రం. కానీ అప్పటికి ఇంకా సేవ స్టార్ట్ అయిపోయింది. కానీ నేను ఒక 2 సంవత్సరాలు అయితే ఎంతో ఇబ్బంది పడిపోయాను అనమాట. నాకు ఉండటానికి ఇల్లు అయితే ఉంది, మందిరం అయితే ఉందిలే, కానీ ఇంకా తిండి లేదు, ఏం లేదు. ఎంతగానో ఒక్కొక్క రోజు ఇంకా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఇంకా అలాగే ఇంకా దేవుని కోసం మొరపెట్టుకుంటూ ఒక 2 సంవత్సరాలు మాత్రం చాలా కష్టపడిపోయా. ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపి ఇంకా అయ్యా నన్ను వాడుకోయ్యా, ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పి ఎంతగానో మా తల్లిగారు కూడా వచ్చి తిట్టేది. ఏంది సేవ అని చెప్పి, ఏంటమ్మా ఇది అని చెప్పేసరికి ఇంకా ఆమెకు తెలియదు కదా పూర్తిగా అని చెప్పి ఇంకా నేను దేవునికి మొరపెట్టేదనమాట. కానీ 2 సంవత్సరాలు నిజంగా సేవ అంటే ఇంత కఠినంగా ఇంత బాధగా ఉంటుందా అని చెప్పి ఇంకా సేవలో ఉన్న అనుభవాలు నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఫస్ట్ సేవ అంటే చాలా ఈజీ అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆ 2 సంవత్సరాలు అనిపించే బాధకి ఇంకా మోకాళ్ళు ఒక్కొక్కసారి అయితే నాకు ప్రార్థనలు చేసి ఇంకా అందులోంచి నొప్పి తట్టుకోలేక అలాగే మంచం మీద పడుకునేదాన్ని అనమాట. కానీ దేవుడు గొప్ప కార్యం. ఆ 2 సంవత్సరాలు ఎంతో ఇంకా బాధపడిపోయాను, ఎంతో ప్రార్థన చేశాను. కానీ ఆ తర్వాత నుంచి దేవుడు ద్వారాలు తెరిచాడనమాట. అనేక ప్రాంతాల్లో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వాళ్ళని దేవుడు కృప వల్ల బ్రతికించటం, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, చేతబడి శక్తులతో ఉన్న వాళ్ళని, అనేక మంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు అనమాట. నేను ఆశ్చర్యపోయి అమ్మో ఇది నా బలం నా శక్తి కాదు కానీ దేవుని కృప వల్లనే ఇది అని చెప్పి నేను నిజంగా అనేక ప్రాంతాల్లో అనమాట ఇంకా దేవుడు వాడుకోవటం అనమాట. మరి అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దేవుడు మరి అనేకులకు సువార్త అందించాలి. నాలో ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఇంకా నేను ఈ లోకంలో అన్నీ చూశాను అన్నమాట. డబ్బు పరంగా వెండి బంగారం అన్నీ చూశాను, కానీ దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలని చెప్పి నేను ఈ సేవకు వచ్చాను. నేను మరి అనర్గంగా 5 భాషలు మాట్లాడతాను. నేను మరి ఎక్కడికి ఏ జాబ్ చేసినా కూడా నెలకు కనీసం ఒక 30,000 50,000 కంపల్సరీ నేను సంపాదించగలను అనుకుంటారు. ఇంకా నపుంసకులు వచ్చారు అని సేవ చేస్తున్నారని చెప్పి నేనైతే ఇంకా దేవుడు ఒకప్పుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ కొన్ని ఆత్మలు ఆయన కొరకు నేను సంపాదించాలని తప్ప ఇంక వేరే విధంగా అయితే రాలేదన్నమాట. మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మా కోసం మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పటిదాకా సాక్ష్యం ఇచ్చినటువంటి సహోదరికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా విన్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క మంచి సాక్ష్యాన్ని అనేక మందికి రీచ్ అవ్వడం కొరకు చిన్న లైక్ చేయండి. అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.